హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్లు, డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్లు, అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్, మరి ఈ మూడు సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇలాంటి వీడియోస్ అంటే కలెక్షన్లకు సంబంధించిన వీడియోస్, అలాగే ఓటీటీలో విడుదలయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి రెగ్యులర్. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఫస్ట్ డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. డాకు మహారాజ్ మూవీ వరల్డ్ వైడ్ గా 16 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధించిందో ఒకసారి చూద్దాం. డాకు మహారాజ్ మూవీ 16 రోజుల్లో ఇప్పటి వరకు మూవీ టీం లెక్కల ప్రకారం అయితే వరల్డ్ వైడ్ గా 90 కోట్ల షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 190 కోట్ల నుంచి 195 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి మూవీ టీం లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ తెచ్చేసుకుంది. మరి ట్రాకర్ లెక్కల ప్రకారం ఎన్ని కలెక్షన్లు సాధించిందో ఒకసారి చూద్దాం. ట్రాకర్ లెక్కల ప్రకారం 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 80 కోట్ల 62 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 133 కోట్ల 60 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. డాకు మహారాజ్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు. మరి ఇప్పటి వరకు ట్రాకర్ లెక్కల ప్రకారం 80 కోట్ల 62 లక్షల వరకు అయితే షేర్ కలెక్షన్లు వచ్చింది. ఇంకొక 1 కోటి 38 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది ట్రాకర్ లెక్కల ప్రకారం. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసు. గేమ్ చేంజర్ మూవీ 18వ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో 12 లక్షలు మాత్రమే షేర్ కలెక్షన్లు అయితే సాధించి, ఇక 2 తెలుగు రాష్ట్రాలలో 17 రోజులకు కలుపుకొని చూసుకుంటే 68 కోట్ల 15 లక్షల వరకు షేర్ వైజ్ గా కలెక్షన్లు సాధించింది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 101 కోటి 15 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 17 రోజుల్లో గేమ్ చేంజర్ మూవీ సాధించిన కలెక్షన్లు 108 కోట్ల 52 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 199 కోట్ల 50 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి గేమ్ చేంజర్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా? 223 కోట్లు. అంటే ఇంకా దాదాపు 115 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు వస్తేనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. అన్ని కలెక్షన్లు రావడం అనేది అసాధ్యం. కానీ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ గానీ, ఎగ్జిక్యూటర్ గానీ, నిర్మాతలు గానీ గేమ్ చేంజర్ మూవీతో లాస్ అవ్వడం వల్ల సంక్రాంతికి వస్తున్న మూవీతో లాభపడ్డారు. సంక్రాంతికి వస్తున్న మూవీతో దాదాపు సేవ్ అయినట్టు. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఈ లెక్కలు చెప్పేదన్నీ ట్రాక్ లెక్కల ప్రకారం మాత్రమే చెప్తున్నాను. సంక్రాంతికి వస్తున్న మూవీ 14వ రోజున కూడా 2 తెలుగు రాష్ట్రాలలో 1 కోటి 91 లక్షల వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. సెకండ్ వీక్ వర్కింగ్ డే లో కూడా మంచి కలెక్షన్లే వస్తున్నాయి. ఇక 14 రోజులకు కలుపుకొని చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో 117 కోట్ల 52 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్లు గనక చూసుకుంటే 189 కోట్ల 35 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 14వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 2 కోట్ల 14 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. 3 కోట్ల 70 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 14 రోజులకు కలుపుకొని చూసుకుంటే 140 కోట్ల 70 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. ఇక గ్రాస్ కలెక్షన్లు గనక చూసుకుంటే 241 కోటి 85 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే మనకు 13 రోజుల్లోనే 276 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది వరల్డ్ వైడ్ గా. మూవీ టీం లెక్కల ప్రకారం అయితే దాదాపు 14వ రోజున 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చిండు. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే ఇప్పటికీ 281 కోటికి పైగానే గ్రాస్ కలెక్షన్లు వచ్చిండొచ్చు 14 రోజుల్లో. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రాఫిట్ ఎంతో తెలుసా? 98 కోట్ల 20 లక్షల వరకు అయితే ప్రాఫిట్ వచ్చేసింది ఆల్రెడీ. ఇక 15వ రోజు ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇవి ఈ మూడింటి సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.